శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి. ఈ వీడియోలో మీకు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఎందుకు సమర్పించాలో, ఎలా సమర్పించాలో, ఎన్ని ఆకులతో మాల చేయాలో, అసలు ఇలా చేయడం ద్వారా ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. అంతే, ఏ దోషాలు తొలగిపోతాయి అన్న పూర్తి విషయాలను కూడా తెలుసుకుందాం. రామాయణం ప్రకారం హనుమంతుల వారికి తమలపాకులు ఎందుకంత ప్రీతికరం అన్నదానికి ఒక కథ ఉంది. ఆ కథను ఇప్పుడు విందాం. అయోధ్యకు తిరిగి వచ్చిన సీతారాములు ఒకానొకప్పుడు సీతమ్మ తల్లి తమలపాకులతో చిలకలను చుట్టి శ్రీరామునికి అందిస్తూ ఉంది. అదే సమయానికి స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఆంజనేయ స్వామి దానిని చూశారు. రామచంద్ర, ఇది ఏమిటి? మీరు ఇది తింటూ ఉంటే మీ నోరు ఎర్రగా పండుతోంది ఎందుకు అని అడిగారు. అప్పుడు రాముల వారు, ఇది తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఇది సేవించడం వల్ల ఎంతో ఆరోగ్యవంతం, చాలా మంచిది అని సమాధానం చెప్పారు. అంతే, వెంటనే హనుమంతుల వారు అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయారు. కొంచెం సేపటి తర్వాత ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చారు. ఈ కథనం ప్రకారం స్వామివారికి తమలపాకుల మాల అంటే ఎంత ప్రీతికరమో అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాదండి, హనుమంతుల వారికి తమలపాకులు అంటే ఎందుకంత ఇష్టం అనే దాని గురించి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అది కూడా రామాయణంలోదే. అదేమిటో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి అశోకవనంలో దాచిపెట్టాడు. ఆ తల్లి యొక్క జాడ తెలియక రామలక్ష్మణులు ఆమె కోసం వెతుకుతూ హనుమంతుల వారి సహాయంతో, సుగ్రీవుని సహాయంతో సీతమ్మ వారి అన్వేషణ కోసం ఆంజనేయ స్వామిని దక్షిణ దిక్కుకు పంపిస్తారు. ఆయన సముద్రాన్ని దాటి లంకా నగరాన్ని చేరుకుంటారు. అక్కడ సీతమ్మ వారి జాడ కోసం రాముల వారిని ప్రార్థించి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లిని దర్శించుకుంటారు. విషయం తెలుసుకున్న రావణాసురుడు హనుమంతుల వారిని బంధించి ఆయన వాలానికి నిప్పంటిస్తారు. అప్పుడు హనుమంతుల వారు ఆ వాలంతోటి లంకా దహనం చేస్తారు. తరువాత తిరిగి సీతమ్మ తల్లిని అశోకవనంలో దర్శించుకోవడం కోసం వెళ్తారు. విషయం తెలుసుకున్న సీతమ్మ తల్లి ఎంతో ఆనందించి హనుమంతుల వారిని ఆశీర్వదించడానికి చుట్టూ ఏమైనా పువ్వులు దొరుకుతాయో ఏమో అని అన్వేషిస్తుంది. కానీ సీతమ్మ తల్లికి అక్కడ కేవలం తమలపాకు తీగ మాత్రమే కనిపిస్తుంది. ఆ తమలపాకు తీగలో ఉన్న తమలపాకును తీసుకొని స్వామివారి శిరస్సు పైన ఉంచి ఆశీర్వదిస్తుంది సీతమ్మ తల్లి. అప్పటి నుంచి హనుమంతుల వారికి తమలపాకు అంటే ఎంతో ప్రీతి. అంతేకాదు, తిరిగి ఆయన సీతమ్మ జాడ తెలుసుకున్నాను అని అమిత ఉత్సాహంతో తిరిగి రాముల వారి దగ్గరకు వెళ్ళినప్పుడు లంకా దహనం వల్ల శరీరానికి తగిలిన గాయాలను చూసి రాముల వారు తమలపాకులతో ఉపశమనం చేకూరుస్తారు హనుమంతుల వారికి. అంతేకాకుండా వానర సైన్యం మొత్తం కూడా హనుమంతుల వారికి తమలపాకు తీగలను దండలుగా చేసి ఆయన మెడలో వేస్తారు. అందుకని కూడా ఆయనకు ఈ ఆకులంటే అత్యంత ప్రీతికరం. హనుమంతుల వారికి తమలపాకులు అంటే ఎంత ఇష్టమో కథ మొత్తం విన్నారు కదా. ఇప్పుడు స్వామివారికి తమలపాకుల మాల సమర్పించడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయో వివరిస్తాను. ఎవరైనా శని బాధతో బాధపడుతున్న వారు మండలం రోజులు లేదా 41 మంగళవారాలు స్వామివారికి తమలపాకుల మాల సమర్పించడం వల్ల శనీశ్వర అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరికైనా తమ జాతకంలో నాగసర్ప దోషాలు ఉంటే కూడా తమలపాకుల మాల సమర్పించడం వల్ల దోష నివారణ జరుగుతుంది. అలాగే పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, సంతానం కోసం స్వామివారికి 41 మంగళవారాలు తమలపాకుల మాల, అరటిపండ్లు సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం తొందరగా పొందుతారు. స్వామివారికి 11, 21, 51, 54, 108 ఇలా బేసి సంఖ్యలో తమలపాకులు తీసుకొని స్వామివారికి మాలలా చేసి సమర్పించాలి.
శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.